అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోऽద్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధపత్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైరభిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై 23వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 23వ పాసురం కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. మనం అనుసంధానం చేసేటప్పుడు తిరుప్పావై సేవాకాలంలో ఈ పాసురాన్ని కూడా మనం 2 సార్లుగా మనం అనుసంధానం చేయాలి. ఈ యొక్క విశేషమైనటువంటి పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని తరువాత పాసురం యొక్క గేయ రూపకాన్ని మనం ఆచార్య కృపగా మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం. மாரிமலை முஜங்கல் மன்னக்கிடந்திரங்கும் சீரிய சிங்கமரை வித்து தேவிஜித்து வேறுமயற் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரினி மிரந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றங்கனே போந்தருணி. கோப்புடைய சிறிய சிங்காசனத்திருந்தும் யாமு வந்த காரியமாராயந்தருளேலோரெம்பாவாய். மாரிமலை முஜங்கல் மன்னக்கிடந்திரங்கும் சீரிய சிங்கம் வரிவித்து தேவிஜித்து வேறுமயற் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரினி விரந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றங்கனே போந்தருளி. கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்தும் யாமு வந்த காரியమారాయందరులేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకం. వానకాలమునందు పర్వత గుహలలో పవళించి నిదురించు బలము కలిగిన సింగం అలికిడికి మేల్కొని అట్టే కన్నులు తెరచి రోమమ్ములు ఉప్పొంగ రోషమ్ముజ్వలింప లేచి పొడవుగా వీగి సాచి దేహం మోపి గర్జించి వెలుపలకు కదులు రీతిగా నీవు అతసీ కుసుమావర్ణం ఆ మందిరము వీడి సిరుల సంగడు గొప్ప సింహాసనము నందు వేంచేసి మా పనిన్ ప్రీతితో ఆరసి మము కటాక్షింపుమా మాధవా ఇకనైనా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క పాసురంలో మారిమలై ముజంగిల్ మన్నక్కిడందిరంగం అని చెప్తుందనమాట. అంటే మారి అంటే వర్షాకాలమునందు, మలై అంటే ఆ యొక్క పర్వతముల యొక్క, ముళంజిల్ ఆ యొక్క గుహమునందు, మన్నిక్కిడందిరంగం అంటే దృఢముగా పొంది శయనించినటువంటి ఉరంగు నిద్రించడు సీరియసింగమరి విత్తు దీవిజిత్తు అని చెప్తుంది. మళ్ళీ అంటే శౌర్యము గల సింహం ఎలా అయితే ఉందో వేరుమయర్ పొంగ వెప్పాడం పేరుందుదరి అరివుత్తు ఆ యొక్క మేల్కొని
తీవిజిత్తు ఉగ్రముగా లేచి వేర్మయర్ పొంగ వెప్పాడం పేరుందుదరి అంటే పరిమళములు గల వెంట్రుకలు నలుపక్కలకు కూడా కదిలి దేహాన్ని దులుపుకుంటది. ఒక్కసారి పర్వతంలో ఉన్నటువంటి సింహం బయటికి వచ్చి అలికిడికి మేల్కొని ఒక్కసారి అలా చూసి ఆ యొక్క వడలు ఆ యొక్క శరీరాన్నంతా కూడా ఒకసారి ఇదిలించినట్లుగా ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా విడించినట్టుగా వెప్పాడం నలుపక్కలకు కూడా కదిలి ఉదరి దేహమునందు దులుపుకొని బాగుగా నిమిరిందు ఆ యొక్క శబ్దం ఆ యొక్క ఒడుచుకుని ఎలా అయితే గుహలో నుంచి ఆ యొక్క సింహం బయటకు వస్తుందో నీవు కూడా ఆ యొక్క మంచంలో నుంచి విడిచిపెట్టి బయటికి రావయ్యా అని చెప్తున్నారనమాట. అలాగే పూవై పూవన్న అంటే కానుగ పూలు వంటి అతసీ కుసుమవర్ణం, అక్కడ అతసీ కుసుమవర్ణం కలిగినటువంటి ఆ యొక్క మందిరము నుండి విడిచి కోయల్గిన్రు పోందరడి కోప్పుడయ్యే సీరియ సింహాసన తిరిందు ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి మా యొక్క కోరికలన్నీ కూడా తీర్చవయ్యా అని చెప్తుంది. అంటే ఈ యొక్క పాసును రోజున ఏం చేస్తారంటే దేవాలయంలో సింహాసన పురపాటు అని చెప్తారనమాట. అంటే విశేషంగా స్వామివారిని గోపికలందరూ కూడా సింహాసనంపై కూర్చుండబెట్టి మా యొక్క కోరికలన్నీ కూడా అభీష్టాలన్నీ కూడా నెరవేర్చవయ్యా అంటే సిరిలో సంగడు సింహాసనము అంటే సంపదలను ఇచ్చేటువంటి ఆ యొక్క సింహాసనం మీద ఎవరన్నా కనుక సింహాసనం మీద కూర్చుని ఒక ఆజ్ఞ ఇస్తే తప్పక నెరవేర్చాలి. అలాగే స్వామి కూడా అంటాడంట, మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని ఇది ఇది ఒట్టు. మనం ఎదురుగా ఇది మీరు ఒట్టయ్యా నేను కంపల్సరీ చేస్తానండి ఎలా అయితే అంటామో స్వామి కూడా ఒక ప్రమాణంగా మనకి ఆ ఒక అభీష్టాలని నెరవేర్చడానికి చేస్తారంట. అలాంటి విశేషమైనటువంటి యొక్క పాసురం రోజున ఈ యొక్క రోజున స్వామిని గనక మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా తప్పక నెరవేరుస్తాడు అన్నట్లుగా చెప్తుంది. అకలగా ఒకరినొకరు విడనాడియుంటినట్టి వారి గర్వము అణుచునట్టి కాలం చేరియుండు వారు ఒకరినొకరు ఎదురు చూచున్నట్టి కాలం. అంటే ఈ యొక్క కాలం ఎంత వర్షాకాలాన్ని అమ్మ ఈ యొక్క వర్ణంలో వర్ణిస్తుందనమాట. కదలకై పొరుండియుండి బాణములతో పొడిచినను కదలకుండునట్లు పడకను కరుచుకొని పోరుకున్నావయ్యా. కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా ఆ యొక్క విడిచిపెట్టి మమ్మలను కటాక్షించు. సీరియ సింహాసనమిత్తిరుందు జయము కలిగిన గొప్ప సింహాసనం వేంచేసిండు. నీ యొక్క శౌర్యమును గంభీరమును సింహమును దృష్టాంతంగా చెప్పారు. కాబట్టి మా యొక్క పనులన్నీ కూడా విచారించి మమ్ములను కృప చేయుమా అని ఈ యొక్క పాసురంలో చెప్తుంది. అమ్మ యొక్క అనుగ్రహంగా ఈ రోజున మనం కోరినటువంటి అభీష్టాలన్నీ కూడా అమ్మ నెరవేర్చాలని ప్రార్థిస్తూ కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.